హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సీనియర్ ఇంటర్లో థర్డ్ యూనిట్కి సంబంధించిన బి సెక్షన్లోనైతే ఉన్నాం. దీంట్లో నాడీ నియంత్రణ సమన్వయం గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. మనకి థర్డ్ ఏ పార్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు థర్డ్ బి, ఇందులో మనకి బ్రెయిన్ గురించి, అట్లాగే మనకి సిస్టమ్స్ ఉన్నాయి కదా, పిఎన్ఎస్ సిఎన్ఎస్, వాటి గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇందులో మానవ నాడీ వ్యవస్థ, నాడీ ప్రచోదన, ఉత్పత్తి, ప్రసారం, ప్రతీకార చర్య, ప్రతీకార చాపము, అట్లా జ్ఞానగ్రహణ విశ్లేషణ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది మామూలుగా ఫస్ట్ ఫ్రంట్ ప్లేస్లో ఇచ్చిందనమాట. ఇందులో ఇంపార్టెంట్వి ఏంటి అండ్ నెక్స్ట్ కూడా మనకి వస్తాయి, అవి అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకు ఒక పాయింట్ ఏంటంటే, ఎఫ్ఎంఆర్ఐ ద్వారా మెదడు త్రిజ్యామితీయ ప్రతిబింబాన్ని పొందవచ్చు. 3D సెక్షన్ని మనం ఎఫ్ఎంఆర్ఐ ద్వారా తీసుకుంటాం, మెదడు యొక్క 3D సెక్షన్ని. అట్లాగే ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క దాని గురించి నెక్స్ట్ ఉన్నాయన్నమాట, అక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ పరిచయంలో మనం ఎట్లా సమన్వయం చేస్తాయి, ఈ కోఆర్డినేషన్ ఏంటి, హోమోస్టాటిస్ ఏంటి, ఇదంతా ఇచ్చారనమాట. ఇక్కడ నెక్స్ట్ మానవ నాడీ వ్యవస్థలో కేంద్ర నాడీ వ్యవస్థ, సిఎన్ఎస్ పిఎన్ఎస్ ఉంటాయి కదా. ఇక్కడ మనం సిఎన్ఎస్ గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్ర నాడీ వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాం. కేంద్ర నాడీ వ్యవస్థలో మొదటిగా మనకి 2 పార్ట్స్ అయితే ఉంటాయి. వాటి రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం డీటెయిల్గా. మీ టైం వేస్ట్ చేసుకోకుండా షార్ట్ అండ్ స్వీట్గా ఈ వీడియోని అయితే క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి షేర్ చేయండి, అట్లాగే లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ కేంద్ర నాడీ వ్యవస్థలో మనం మెదడు వెన్నుపాము గురించి అయితే చెప్పుకుంటాం కదా. అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, నాడీ బహిత్వచం నుంచి కేంద్ర నాడీ వ్యవస్థ ఆవిర్భవిస్తుంది. నాడీ బహిస్త్వచం, మనకి 3 త్వచాలు ఉంటాయి, దాంట్లో బహిస్త్వచం నుంచి మనకి నాడీ వ్యవస్థ అనేది ఆవిర్భవిస్తుంది. ఇందులో మెదడు గురించి చూస్తే మనకి తెలుసు కదా, మెనింజిస్ అనే పొరలు ఉంటాయి మెదడుకి చుట్టూ. అవి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. మెదడుకి సమీపంగా ఉండేది మృద్వి, దాని తర్వాత రౌతికల, దాని తర్వాత వరాసిక. అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటి? వరాసిక, దాని తర్వాత రౌతికల, దాని మృద్వి, తర్వాత మెదడు. ఇది ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలి, అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మెదడు మనకి 3 పార్ట్స్గా ఉందన్నమాట. పూర్వ మెదడు, మధ్య మెదడు, అంత్య మెదడు. ఈ పూర్వ మెదడులో మనం దేని గురించి చదువుతామంటే, గ్రాణులసనం గురించి, మస్తిష్కం, ద్వారగోత్రం గురించి చదువుకుంటాము. గ్రాణులసనం అంటే వాసనకి సంబంధించిన ప్రచోదనాలను మైండ్కి తెలియజేస్తుంది అనమాట. మస్తిష్కం ఏంటంటే ఎక్కువ భాగం, ఇది మెదడులో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. ఇది 2 అర్ధగోళాలుగా విభజింపబడి ఉంటుందన్నమాట. ఈ అర్ధగోళాలుగా ఎవరు విభజిస్తారంటే కార్పస్ కెల్లోసం. దీనికి ఔటర్ మోస్ట్ ఉన్న పార్ట్ని ఏమంటారంటే మస్తిష్క వల్కలం అంటారు. ఇందులో ఎక్కువగా నాడికణ దేహాలు ఉండటం వల్ల ఇది బూడిద రంగులో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులో ముడతలు ఉంటాయి కదా, ఈ ముడతలను గైరీ సల్సి అని పిలుస్తారనమాట. ఇవి సల్సీకు ఇంకో పేరు ఏంటంటే విదరాలు. అయితే ఈ సల్సీలు ఎక్కువ ఏం చేస్తాయి, గైరీలు సల్సీలు కలిసి ఉపరితల వైశాల్యాన్ని అధికం చేస్తాయి. ఇవి మానవుని యొక్క ఉన్నత స్థాయికి చిహ్నంగా, అంటే ఐక్యూ ఉంటుంది కదా, వీటిని బట్టి ఐక్యూని మెజర్ చేస్తారనమాట. నెక్స్ట్ మస్తిష్క వాల్కల్లో మనకి చూడాల్సిన అంశాలు ఏంటంటే, జ్ఞాన ప్రదేశాలు, చాలక ప్రదేశాలు, అనుబంధ ప్రదేశాలు. జ్ఞాన ప్రదేశాలు జ్ఞాన ప్రచోదనాలను స్వీకరిస్తే, చాలక ప్రదేశాలు అనియంత్రిత కండరాల కదలికలు కంట్రోల్ చేస్తాయి. అనుబంధ ప్రదేశాలు ఏం చేస్తాయంటే జ్ఞాపక శక్తిని, సమాచారానికి కేంద్రంగా ఇవి పనిచేస్తాయి అన్నమాట. అలాగే మస్తిష్కం లోపల ఉన్నదాన్ని ఏమంటారంటే దవ్వ అని పిలుస్తాం. ఇందులో ఏముంటాయి అంటే మైలిన్ సహిత తంత్రికాక్షాలు, మనకి డెండ్రైట్స్, నాడికణాలు, డెండ్రైట్స్, తంత్రికాక్షాలు, అట్లాగా ఒక జ్ఞాన నిర్మాణం ఉంటుంది కదా, నాడికణ దేహాలు. అయితే వీటిలో మన మస్తిష్క దవ్వలో మైలిన్ సహిత తంత్రికాక్షాలు అనేవి ఉంటాయి, అందువల్ల తెల్లగా ఉంటుంది. ప్రతి మస్తిష్కార్ధ గోళంలో 4 లోబ్స్ అయితే ఉంటాయి అన్నమాట. పూర్వలంబిక, పార్శ్వలంబిక, శంకులంబిక, అనుకపాల లంబిక. అయితే ఇవి నెక్స్ట్ వీటి గురించి డీటెయిల్గా ఇచ్చారు. ఇప్పుడు ద్వారగోత్రం అంటే పూర్వ మెదడులో 3rd పార్ట్ అనమాట, డైన్సెఫ్లాన్. ఈ డైన్సెఫ్లాన్లో మనం ఏం చదువుకుంటామంటే ఊర్ధ పర్యంకం గురించి, పర్యంకం గురించి, అదో పర్యంకం గురించి చదువుకుంటాం. ఊర్ధ పర్యంకం ఏంటంటే పైన, డయాన్సెఫ్లాన్కి పైన ఉంటుంది. ఇందులో ఏం జరుగుతుందంటే నాడీరహిత భాగం వరాసిక, అంటే అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద మెనింజిస్తో కలిసి పూర్వ రక్త ప్లక్షంగా ఏర్పడుతుంది. దీని కింద ఏముంటుందంటే పీనియల్ వృంతం, దీనికి తర్వాత ఏముంటుంది పీనియల్ గ్రంథి ఉంటుంది. ఇది మనకి మెల్టిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. తెలుసు కదా, మెల్టిన్ అనేది మనకి బ్లాకర్ని ప్రొడ్యూస్ చేసేది అనమాట. పర్యంకం ఏం చేస్తుంది అంటే జ్ఞానచాలక ప్రచోదనాల సమన్వయ కేంద్రంగా పనిచేస్తుంది. అదో పర్యంకం ఏం చేస్తుంది అంటే ఇక్కడ
అధోపర్యంకి ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఇది అధోపర్యంకాన్ని గుర్తుపెట్టుకోవాలి చాలా బాగా. గరాట్ వంటి ఇక్కడ చూసారు కదా, గరాట్ వంటి నిర్మాణం కాలాంచిక అంటారనమాట. దీని ద్వారా మనకి అధోపర్యంక హార్మోన్లు రిలీజ్ అవుతాయి అన్నమాట. దీనికి చివరిలో పీయూష గ్రంథి ఉంటుందన్నమాట. ఇక్కడ త్రిభుజాకారంలో అంటే గరాటులో కనబడుతుంది కదా, అందులో పీయూష గ్రంథి ఉంటుందన్నమాట. ఇవి మనకి హార్మోన్లను రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఇదేం చేస్తుందంటే స్వయంచలిత నాడీ వ్యవస్థ అట్లాగే సమన్వయ కేంద్రంగా కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ద్రవాభిసరణకి, ఉష్ణ నియంత్రణకి, దప్పిక, ఆకలి, తృప్తి వంటి చర్యలను సమన్వయం చేస్తుంది అన్నమాట. లింబిక్ వ్యవస్థ అంటే ఏంటో చూద్దాము. మనకి ఫ్రంట్ పేజ్లో ఇచ్చారు కదా, ఇది మస్తిష్కార్థ గోళాల తలంలో అమిగ్డాలా, హిప్పో క్యాంపస్లు కలిసి లింబిక్ వ్యవస్థగా ఏర్పడతాయి. ఇది అధోపర్యంకంతో కలిసి లైంగిక ప్రవర్తన, భావోద్వేగ చర్యలను కంట్రోల్ చేస్తాయి అన్నమాట. అమిగ్డాలా, హిప్పో క్యాంపస్లు కలిసి మనకి లింబిక్ వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఈ లింబిక్ వ్యవస్థ అధోపర్యంకంతో కలిసి లైంగిక ప్రవర్తనను కలుగు చేస్తుంది అన్నమాట. అట్లాగే మధ్య మెదడులో మనం ఏం చూస్తాము అంటే ఇందులో రెండు ఇంపార్టెంట్ అనమాట. వీటి మధ్య మెదడులో కొన్ని పట్టీలు ఉంటాయి అన్నమాట. వీటిని క్రూర సెరిబ్రీ లేదా సెరిబ్రల్ పెడన్కుల్స్ లేదా మస్తిష్క కాడలు అంటారనమాట. ఇది మస్తిష్కార్థాన్ని పాన్స్వరలి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ అంతెం మెదడు అంటే హైండ్ బ్రెయిన్లో ఇది పార్ట్ అనమాట, ఇక్కడ ఉంటుంది. దీంతో కలుపుతాయి అన్నమాట. ఇందులో 4 లంబికలు ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటారంటే కార్పోరా క్వాడ్రిసమైన్ అంటే 4 కదా, ఇట్లా కార్పోరా క్వాడ్రిసమైన్ ఇది మధ్య మెదడులో ఉంటాయి అన్నమాట. పైన ఉండే వాటిని సుపీరియర్, కింద ఉన్న వాటిని ఇన్ఫీరియర్, పెద్దవి చిన్నవి, పైన ఉండేవి పెద్దవి, కింద ఉండేవి చిన్నవి. అట్లా అంత్య మెదడు లేదా వెనుక మెదడులో ఏముంటాయి అంటే మనం చూస్తే అనుమస్తిష్కం ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ పాన్స్వరోలి, ఇది మధ్యాముఖం. ఈ మూడింటిని కలిపి మనకి హైండ్ బ్రెయిన్ కింద చెప్పుకుంటాం అనమాట. అనుమస్తిష్కార్థ గోళాల్లో మధ్య భాగంలో వర్మిస్ ఉంటుందన్నమాట. ఇందులో 3 లంబికలు ఉంటాయి: పూర్వాంత లంబిక, పరాంత లంబిక, ఫాలిక్యులర్ లంబిక. అనుమస్తిష్కంలో ఉండే తెల్లని పదార్థం ఇక్కడ వృక్ష ఆకారంలో ఉంటుంది కదా, దీన్ని ఆర్బర్ విటే అంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ గమనిక అని చెప్పి బాక్స్లో ఇచ్చారు చూడండి. అనుమస్తిష్కం గమనాంకాల కదలికను నియంత్రించి సమన్వయపరుస్తుంది. అంతేకాకుండా ఇది దేహ సమస్త స్థితిని కూడా క్రమపరుస్తుంది. అందువల్ల దీన్ని అనుమస్తిష్కాన్ని ఏమని పిలుస్తారంటే దేహ గైరోస్కోప్ అని పిలుస్తారనమాట. ఇది దెబ్బతింటే ఎటాక్సియా అనే ఇక్కడ కండర సమన్వయ రహిత నియంత్రిత కండర కదలిక, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాన్స్వరోలి గురించి డిస్కస్ చేస్తే, పాన్స్వరోలి ఎక్కువ దేనికోసం ఉపయోగపడితే పునఃప్రసార కేంద్రం లేదా రిలేగా ఉపయోగపడుతుంది, రిలే కేంద్రంగా. ఇందులో నీమోటాక్సిక్ కేంద్రం అని కూడా అంటారు, ఎందుకంటే ఇది శ్వాస కండరాల కదలికను నియంత్రిస్తుంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలో పీల్చే వాయువుల ఘనపరిమాణాన్ని ఇది క్రమపరుస్తుంది అనమాట. నెక్స్ట్ మధ్యముఖం గురించి తెలుసుకుంటే, ఈ మధ్యముఖం అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది హృదయ స్పందన, శ్వాసక్రియ, మింగడం, వాంతి, దగ్గు, తుమ్ము, వెక్కిళ్ళు మొదలైన వాటిని కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మధ్య మెదడు, పాన్స్వరోలి, మధ్యముఖాలను కలిపి మనం ఏమంటారంటే మెదడు మూలము. పాన్స్వరోలి, మధ్యముఖం, అనుమస్తిష్కం రాదు, పాన్స్వరోలి, మధ్యముఖము. నెక్స్ట్ ఇక్కడున్న మిడ్ బ్రెయిన్, ఈ మూడింటిని కలిపి మనం మెదడు మూలం. పాన్స్వరోలి, మధ్యముఖము, ఈ మిడ్ బ్రెయిన్ మధ్య మెదడుని కలిపి మనం మెదడు మూలం అని పిలుస్తామన్నమాట. మెదడు మూలంలో ఉండేటువంటి పార్ట్స్ ఏంటి? పాన్స్, మధ్యముఖము, మధ్య మెదడు అన్నమాట, ఈ 3. నెక్స్ట్ కోష్టకాల గురించి అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కోష్టకాలు అసలు వీటి ఇంపార్టెన్స్ ఏంటంటే ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, మన బ్రెయిన్కి అవసరమైన ఫ్లూయిడ్స్ని రన్ చేయడానికి ఈ కోష్టకాలు అనేవి ఉపయోగపడతాయి. ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ కూడా ఇందులో మనకి టచ్ అవుతుంది. అదేంటంటే 2 పార్శ్వ కోష్టకాలు, మనకి 4 కోష్టకాలు ఉంటాయి. మొదటి 2 అర్ధగోళాల్లో ఉంటాయి, ముందు మెదడులోని మస్తిష్కార్థ గోళాల్లో ఉంటాయి పార్శ్వ కోష్టకాలు, లేదా వీటి పారాసీల్ అని కూడా అంటారు. 3వ కోష్టకాన్ని డయోసిల్, 4వ కోష్టకాన్ని మెటాసీల్ అంటారు అనమాట. ఈ 3వ కోష్టకం మనకి ద్వారగోత్రంలో ఉంటుంది, 4వది మధ్యముఖంలో ఉంటుంది. ఈ 2 పార్శ్వ కోష్టకాలు మాండ్రు రంధ్రం ద్వారా 3 కోష్టకంతో అంటే డయోసిల్తో కలుస్తాయి. అయితే 4వ ఇది 3-4 కోష్టకాలు ఐటర్ లేదా ఈక్విటీ ఆఫ్ సిల్వియస్ ద్వారా కలపబడతాయి అన్నమాట, ఒకదాంతో ఒకటి. నెక్స్ట్
మొదటి కోష్టకాలు ఎందుకు ఉపయోగపడతాయి? ఉపలౌకిక కుహరం అంటే వరాసిక నుంచి లౌకికల కుహరాన్ని వేరు చేసేది ఏంటంటే ఉపలౌకికల కుహరం. ఇందులో మస్తిష్క మేరుద్రవం ఉంటుంది. మస్తిష్క మేరుద్రవం క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే వర్ణరహిత క్షారయుత ద్రవం అన్నమాట. ఇందులో రక్తకేశ నాళిక ప్లక్షన్ ద్వారా గాలనం జరిగి ఆ ఫ్లూయిడ్ అనేది కోష్టకాల్లోకి చేరుతుందనమాట. ఇది 4 సార్లు రీసైకిల్ జరిగి వేస్ట్ మెటీరియల్స్ని బయటికి పంపించేస్తుంది. నెక్స్ట్ వెన్నుపాము గురించి మనం చూస్తే వెన్నుపాముకి కూడా మనకి మెదడుని కప్పి ఉంచినట్లయితే 3 పొరలు కప్పి ఉంచుతుంది. అయితే ఇది మధ్యముఖం నుంచి స్టార్ట్ అయ్యి 2వ కటి కశేరుక అగ్ర అంచు వరకు మన వెన్నుపాము గురించి ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం కదా. కటి ఎముకలు, గ్రీవ ఎముకలు, ఇది ఒకసారి చూడండి. గ్రీవ కశేరుకాలు, ఉరహ కశేరుకాలు, కటి కశేరుకాలు, ఇక్కడ వరకు మనకి వెన్నుపాము అనేది మధ్యముఖం నుంచి స్టార్ట్ అయ్యి ఈ కటి కశేరుకాల్లో ఇక్కడ 2 వరకు మనకి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట. అంతర్కశేరుక చక్రిక ఇక్కడ మనకి ఎండ్ అవుతుంది అనమాట. అదే ఇచ్చారు ఇక్కడ, ఒకసారి చూడండి. 2వ కటి కశేరుక అగ్ర అంచుల వరకు కొనసాగుతుంది. అయితే 2 ఉపుకుతలలు ఉంటాయి అన్నమాట. వీటిలో ఆ పైన ఉండేదాన్ని అగ్రపాటలో మనకి ఏమి గ్రీవ కశేరుకాలు ఉన్నాయి చూడండి, 7 జతలు. అవి గ్రీవ ఉపుకుతలను చూపిస్తాయి. కటి ఉపుకుతల అంటే కింద నిమ్న ఉపుకుతలను కటి ఉపుకుతల అని పిలుస్తారనమాట. వీటి మధ్య సల్కస్ గాడిలు ఉంటాయి అన్నమాట. లాస్ట్ ఉండేది శంకు ఆకారంలో మనం చూసాం కదా, దీన్ని కోనస్ మెడులారిస్ అని పిలుస్తామన్నమాట. అది మొదటి 2వ కటి కశేరుకాల మధ్యలో ఉంటుందన్నమాట. అక్కడ ఏమున్నాయి మనకి అంతర కశేరుక చక్రికల వద్ద అది ఎండ్ అవుతుంది. ఈ కోనస్ మెడులారిస్ అంటే ఏంటంటే ఇది నాడీ రహిత కణజాల తంతువుతో అంతమవుతుంది. దీన్ని అంత్యతంతువు అంటారనమాట. మనకి ఇది వెన్నుపాము హెచ్చాకారంలో ఉంటుంది. బయట వైట్ కలర్లో, లోపల బూడిద కలర్లో ఉంటుందన్నమాట. ఈ బూడిద కలర్ మధ్యలో ఏముంటుందంటే నాడీ కుల్య ఉంటుంది, కేంద్ర కుల్య అంటారనమాట. ఇందులో 4వ కోష్టకం ఉంది కదా మనకి, మెటాసిల్తో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడంతా ఎపెండమైల్ ఉపకళ ఆవరించబడి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎపెండమైల్ ఉపకళతో ఆవరించబడి ఉంటుందన్నమాట. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే కణదేహాలు ఉంటాయి, న్యూక్లియోగ్లియా కణాలు ఉంటాయి, అట్లా డెండ్రైట్లు ఉంటాయి, మైలిన్ రహిత నాడీ తంతువులు ఉంటాయి అన్నమాట. ఈ బూడిద రంగు పదార్థము అంటే ఈ బయట ప్రాంతము పృష్ఠ శృంగం, ఉదర శృంగంలాగా డివైడ్ అయి ఉంటుంది. అయితే లోపల ఉన్న వర్ణ పదార్థములో మైలిన్ సహిత నాడీ తంతువులు ఉంటాయి అన్నమాట. ఇవి పృష్ఠ పూనికులస్, అట్లాగే ఉదర పూనికులస్, అట్లాగే పార్శ్వ పూనికులై లాగా విభజింపబడి ఉంటుందన్నమాట. ఈ లోపల తెల్లటి పదార్థం, బయట తెల్లని పదార్థం ఇక్కడ ఇవన్నమాట. ఇవి పృష్ఠ, ఉదర, పార్శ్వ పూనికులస్ లాగా విభజింపబడి ఉంటుందన్నమాట. ఇది సాధారణ ప్రతీకార చర్య నియంత్రణ సమన్వయ కేంద్రంగా పనిచేస్తుంది. అంటే గ్రాహకాల నుంచి జ్ఞాన ప్రచోదనలు సేకరించి వాటిని విశ్లేషించి చాలక ప్రచోదనాలుగా మార్చి ప్రభావాలు అంటే కండరాలకు అందజేస్తుంది అనమాట. ఈ విధంగా వెన్నుపాము గ్రాహకాల ప్రభావాల మధ్య ఒక మధ్యవర్తిలాగా పనిచేస్తుందన్నమాట. ఇది సిఎన్ఎస్ గురించి. నెక్స్ట్ మనం పరిధి నాడీ వ్యవస్థ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకొని చూస్తూనే ఉండండి ఏసీటీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.